అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీన దాదాపుగా ఒక 80% మంది ఉద్యోగులకి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా వారికి జమ కావడం జరిగింది. పెన్షన్ సంబంధించి ఎక్కడ కూడా బిల్ అనేది ఎవరికి కూడా జమ కాలేదు. 2-3 తేదీలు ఎవరికి జమ కాలేదు. అయితే 4వ తేదీ ఉదయం ఎటువంటి కదలిక లేదు. కానీ 4వ తేదీ ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని బిల్లులు మనకి ఈక్యూబేర్కి చేరడం జరిగింది. తర్వాత వాటికి బ్యాచ్ నెంబర్స్ 0గా అలర్ట్ కావడం కూడా జరిగింది. ఇప్పుడు చాలా బిల్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్లు చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా దాదాపు ఎక్కువ భాగం మనకి మూమెంట్ అనేది ఏర్పడింది. కాకపోతే వీరికి బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలర్ట్ కాలేదు. అయితే ఈరోజు ఆదివారం కాబట్టి జమ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఈ బిల్లు మూమెంట్ అయితే కదిలింది కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా వీరికి జమ అయ్యే అవకాశం ఉంది. ఉదయం కల్లా వీరి యొక్క బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మనకి రేపు ఉదయం నుంచి ఈ జీతాలు ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ బిల్ మూమెంట్ అయితే ఊరికి వచ్చిందో వాళ్ళ బిల్ అన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం లోపు వీరికి జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు సాయంత్రానికి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా జమ అవుతుంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి ఒక 80-90% ఉద్యోగులందరికీ జీతాలు జమ అయ్యేట్లుగా అవుతుంది. అయితే పెన్షన్ విషయానికి వస్తే ఇప్పటికి కూడా పెన్షన్ బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. పెన్షన్ బిల్లు ఎటువంటి కదలిక లేదు. రేపు ఏమైనా ఉదయం కొన్ని బిల్లులో కదలిక వస్తే రేపు సాయంత్రానికి కొందరికైనా జమ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మంగళవారం ఆర్బీఐ ద్వారా వచ్చే నిధులతో మనకి మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం మిగతా పెన్షన్స్ జమ అయ్యే అవకాశం ఉంది. రేపు కనీసం కొందరికైనా పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉద్యోగులకు మాత్రం రేపు సాయంత్రం దాదాపుగా ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉండేది వారికి తప్ప మిగతా అందరికి కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించి